సార్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతవరకు అవసరం? మా కాలేజీలో జరిగిన దాని ప్రకారం నేను చూస్తున్నాను. రెగ్యులర్‌గా ప్లేస్‌మెంట్ డ్రైవ్స్ అవుతాయి. జనరల్‌గా ఏమవుతుందంటే డ్రైవ్ అయిన తర్వాత హెచ్ఆర్ టీమ్ వస్తారు. ఓకే. 1 ఆర్ 2 డేస్ డ్రైవ్ చేస్తారు. డ్రైవ్ అయిపోయిన తర్వాత ఏంటంటే లాస్ట్‌లో నా క్యాబిన్‌కి తీసుకొస్తారు మా టీమ్. ఆ హెచ్ఆర్ టీము నా ముందుంటారు. నేను అడుగుతాను ఏంటంటే మీ అబ్జర్వేషన్ జనరల్‌గా ఐయామ్ వెరీ ష్యూర్ అంటే ఐ నో ది ఆన్సర్. ఓకే. వాళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారంటే సార్ మన స్టూడెంట్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ అవ్వాలండి అని చెప్పి. ఇట్ ఈస్ ఎవ్రీవేర్ అంటే మీరు అడిగితే కాలేజ్ రన్ చేస్తున్న ఎవరినైనా అడిగండి సెక్రటరీ గాని, ప్రిన్సిపాల్ గారిని గాని, డైరెక్టర్ గారిని అడిగితే ఇదే సమాధానం వస్తుంది. హెచ్ఆర్ వాళ్ళైతే అదే ఉందా లేదా చూస్తున్నారు. ఇక్కడ ఏంటంటే టెక్నికల్ స్కిల్ అనుకోండి వాళ్ళు నేర్పియగలరు. నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు. కమ్యూనికేషన్ స్కిల్స్ వేగంగా మనం నేర్పడం చాలా కష్టంగా ఉంటుంది. టేక్స్ టైమ్. సో అందువల్ల ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. అంటే మీకు టెక్నికల్‌గా కొద్దిగా డౌన్‌లో ఉన్నా కానీ గుడ్ ఎట్ కమ్యూనికేషన్ అనుకోండి. డెఫినిట్‌గా కూడా ఏంటంటే యువర్ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ సెలెక్టెడ్ ఈస్ మోర్. సో పిల్లలందరూ కూడా అంటే స్టూడెంట్స్ అందరూ కూడాను కమ్యూనికేషన్ స్కిల్స్ దానిని మనం ఇంప్రూవ్ చేసుకోవడంలోని చాలా చాలా ప్రాధాన్యత వహించాలని నేనైతే ఎట్లా సార్ దాన్ని ఎలా పెంచుకోవడం కోసం ఏం చేయాలి? దాన్ని ఏమంటారంటే అండి ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ అంటారు. ఎల్ అంటే లిజనింగ్, ఎస్ అంటే స్పీకింగ్, ఆర్ అంటే రీడింగ్, డబ్ల్యూ అంటే రైటింగ్. ఈ 4 దీంట్లో కూడా మనం చాలా మంది ఏంటంటే కమ్యూనికేషన్ లిజనింగ్ గురించి పట్టించుకోరు. అసలు ఓకే. ఫస్ట్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ గుడ్ కమ్యూనికేటర్ అనుకోండి, ఫస్ట్ యూ షుడ్ బికమ్ ఎ గుడ్ లిజనర్. మనం వింటున్నప్పుడు ఏంటంటే ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నాడు మనం వింటున్నాం. అంటే మనకు తెలియని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. అదే నేను మాట్లాడుతున్నాను అనుకోండి, నాకు తెలిసిన విషయాలే నేను చెప్తున్నాను. అవును. సో మనం ఇంప్రూవ్ అవ్వాలంటే మాత్రం ఏంటంటే కంపల్సరీగా లిజనింగ్ స్కిల్స్ ఉండాలి. సో అది ఎల్ అయిన తర్వాత అంటే తర్వాత స్పీకింగ్ ఎలాగే ఉంటుంది కదా! మనం స్పీకింగ్ దీని మీద కాన్సంట్రేట్ చేస్తాం. తర్వాత రైటింగు, రీడింగ్ ఇవన్నీ కూడా ఈ 4 స్కిల్స్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు ఏంటంటే ఈమెయిల్ రైటింగ్ అనేది పెట్టారు. సో రైటింగ్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 4 ఏరియాలో కూడా చేసుకోవాలి. జస్ట్ నాట్ స్పీకింగ్ స్కిల్ అని కాదు. కమ్యూనికేషన్ అంటే మాట్లాడడం ఒకటే అంటారు. మాట్లాడేది ఒక పార్ట్. దాంతో పాటు మిగిలిన 3 ఏరియాస్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటే మాత్రం వాళ్ళేంటంటే ఇక్కడ సెలక్షన్ ఒకటే కాదండి. నేను కమ్యూనికేషన్స్ అంటే నా అనుభవంతో చెప్తున్నాను. ఏంటంటే మనము ఈ ఆర్గనైజేషన్ లెవెల్స్‌లోని పైకి స్థాయిలోకి మూవ్ అవుతున్న కొద్దీ మనకు ప్రమోషన్స్ వస్తుంటే పైకి స్థాయిలోకి వెళ్తుంది. ఇంకా కమ్యూనికేషన్ మోర్ ఇంపార్టెంట్ అయిపోయింది. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు యూనిట్ టు కన్విన్స్ యువర్ టీమ్. కస్టమర్స్‌కి మనం కమ్యూనికేట్, టీమ్ అందరికి కమ్యూనికేట్ చేయాలి. అందరి కమ్యూనికేషన్ అంటే ఎట్లా మనం చేయగలుగుతున్నాము ఏంటి అనేది చాలా చాలా కష్టమైనది అది. సో నన్ను అడిగితే ప్రతి ఒక్కరు కూడా ఎవరో అడగండి అంటే సీనియర్ లెవెల్ ఉన్న వాళ్ళందరిని అడిగితేనంటే వాళ్ళంతా చెప్తారన్నమాట. సపోజ్ యూ ఆస్క్ అబౌట్ ముఖేష్ అంబానీ అడిగాను, ఎలాన్ మస్క్ అడిగాను, సే దట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నా వర్క్ ఏంటంటే ఎవ్రీ డే ఐఎమ్ ఫేసింగ్ దిస్ ఛాలెంజ్ అనమాట. కాబట్టి ఏంటంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ పైకి వెళ్తున్న కొద్దీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా ఇంపార్టెంట్. జస్ట్ నాట్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్.